Chalaki Chanti and the beautiful Rashmi. Happy birthday to you. సంవత్సరంలో అందరికి ఎన్నిసార్లు హ్యాపీ బర్త్డే చేస్తారండి మీరు? డైలీ హ్యాపీ బర్త్డే చేస్తా. మనం నిద్రలో నుంచి లేవడం అంటే మళ్ళీ మనం బతికినట్టేగా. ప్రిపేర్ అవుతున్నావు కదా పెళ్ళైన తర్వాత ఏం చేయాలా అని. పులిలా ఉండేవాడు పిల్లిలా మారిపోయాడు పాపం. కరెక్ట్ రా. ఏమంటివి జాతిన బొమ్మన సూత సుత్తనకు నిలువ అర్హత లేదందువా. జాతి బొమ్మని సుత శివసముద్ర భార్యకు గంగా గర్భమున జరించలేదా? నాతో చెంపించితివేమయ్యా? ఏం చెప్పింది చెప్పండి కాదు, ఆవిడ చెప్పింది చెప్పండి. మీకు బాగా లైన్ కొట్టిన వ్యక్తి ఎవరు? ఏ చంటి, బి సుధీర్. ఏ చంటి. బ్రేకింగ్ బ్రేకింగ్ న్యూస్ కి పెళ్ళైన తర్వాత పడ్డావా కదా చంటి? అవును. ఎందుకు ఆయన సవ్యంగా బతకనివ్వా? ఆయన కాపురం చేసుకొనివ్వా? చంటి నీకు ఇంట్లో సొంటే. చంటిని వర్ణించాలి అంటే ఏ సామెతతో వర్ణించాలి? పొడ్డాడే గాని గట్టోడు, పిట్ట కొంచెం కూతగనం. పిత్త కొంచెం కాదు, నిన్ను తగలయ్యా. జబర్దస్త్ మానేయడానికి రీజన్ ఏమిటి? నాగుబాబు గారికి అందరిలాగా బిస్కెట్లు వేయలేక మీరు బాగా చేసిన స్కిట్ విన్ ఇవ్వడం లేదని. ఎవడ్రా క్వశ్చన్లు రాసిందరే? పెళ్లి చేసుకున్న తర్వాత తెలుసుకున్న నిజం ఏమిటి? ఇదే మంచి టాపిక్. అందరూ అడుగుతున్నారు అని పెళ్లి చేసుకోకూడదు. పెళ్లి అవ్వకపోతేనే లైఫ్ బాగుంటుంది. ఆన్సర్లు కరెక్ట్ అయినట్టయితే దీని మీద టంగ్ అని ఒకటి కొడతారు అంతే. సుధీర్ వేస్ట్ ఫెలో. నీది చాలా చిన్న వయసు. రోజా గారు గ్లామర్ గా ఉండరు. నీకన్నా రష్మి పొడుగ్గా ఉంటుంది. అందరూ మిమ్మల్ని మేల్ యాంకర్ అంటారు. మనము రీక్రియేట్ చేయబోతున్నాము ఆ మూమెంట్ ని. కమల్ హాసన్ గారు ఎస్పీ శైలజ గారికి మధ్యలో జరిగినటువంటి ఆ సంఘటనని. సినిమా పేరు సాగర సంగమం. ఏంట్రా ఏం చేస్తున్నావు? దాన్ని అలా చేయకూడదు. ఎలా చేయాలి మరి? మీ ఈటీవీలో